పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సుకుల ధ్యానాలకి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము దివ్యవచనము 31 నుంచి. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమానిత్వ సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి 2 పఠనాల ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. మనందరం కూడా ప్రభుని చిత్తానుసారంగా జీవించి రెండవ రాకడ నుండి, ఆ అంతిమ తీర్పు నుండి రక్షించుకోవచ్చని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రియలులేని విశ్వాసం వ్యర్థం, నిర్జీవమని యాకోబు గారి పత్రికలో 2వ అధ్యాయం 24, 26 వాక్యాల్లో యాకోబు గారు ఘంటాపదంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితం కూడా పలు పుణ్య కార్యాలతో, సేవా కార్యాలతో వికసించాలి. ప్రియులారా, విశ్వాసము క్రియలు సమానంగా సాగాలి. దైవవాక్కును దేవుని ఆజ్ఞలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టి నిజాయితీగా జీవించాలి. ప్రియ విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవం అనేది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. మన సోదరి సోదరులకు ఏం సహాయం చేశాము అన్నదే చాలా ప్రధానం. ప్రభు అంటున్నాడు మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 20వ వచనములో, ప్రభుని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యములో చేరడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా జీవించు ప్రతి వాడు కూడా పరలోకములో ప్రవేశించునని దైవరాజ్యాన్ని చేరటానికి మార్గాన్ని చూపించాడు ప్రభు. మరి నేటి పఠనాలు కూడా అంతిమ తీర్పు గురించి, అంతిమ తీర్పు ఘట్టములో తండ్రి దేవుడు చిత్తానుసారంగా జీవించువారు ఎలాగా ఉంటారు, ఎటువంటి ఆశీర్వాదం పొందుకుంటారో మనం నేడు వింటూ ఉన్నాం. నేటి మొదటి పఠనములో ప్రభువు మోషేతో, మీ దేవుడైన ప్రభుడైన నేను పవిత్రుడిని కనుక మీరును పవిత్రులై ఉండుడని ఇజ్రాయేలీలకు తెలియజేయమని ఆజ్ఞాపించాడు. ఎందుకనగా పవిత్రత లేకుండా ఎవరు కూడా ప్రభువుని దర్శించలేరు అని మనం గుర్తించాలి. అందుకే ప్రభు అన్నాడు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు అని చెప్పేసి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేడు సువార్త పఠనంలో కూడా ఈ అంతిమ తీర్పు ఘట్టములో ప్రభు ఉపయోగించు ప్రమాణము సోదర ప్రేమ. లేవ్యాకాండం 19వ అధ్యాయము 18వ వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుము. అంతిమ తీర్పులో ప్రభు అందించే తీర్పు ఒక క్రైస్తవుడు తన జీవితంలో తన పొరుగు వారిని ప్రేమించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. పొరుగువాడి ఎవడు అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రభువు మంచి సమరణ ఉపమానాన్ని మనకు బోధించారు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 25వ వాక్యం నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. పరప్రేమ ఏ రూపములో ఉంటుందో నేడు శుభవార్తలో ఆయన బోధించాడు. యేసుని నామములో అవసరములో ఉన్న వారిని ఆదుకో, దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీవు ఆదుకున్న సమయంలో నీ గొప్ప, నీ ఆస్తి, నీ స్వంతం, నీ మహిమలను ప్రక్కన పెట్టి నాణ్యమైన దానిని దానం చేయము. ఉపయోగింప వీలు కానీ దానిని, నాణ్యత లేని దానిని దానం చేయకూడదు. నీవు దానం చేస్తున్నది పేదవానికి కాదు, పేదవానిలో ఉన్న యేసుకు అని గుర్తించుకుని ప్రియ విశ్వాసులారా, సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దైవాన్ని చెప్పుకుంటామో ఆ దైవాన్ని ప్రేమించే ప్రతి క్రైస్తవుడు కూడా తన సహోదరుని కూడా ప్రేమించాలని మనం గుర్తిరిగి ప్రేమ, సేవ అనే జీవితాలతో ఈ తపస్సు కాలంలో ఆ ప్రభు ఇచ్చిన గొప్ప ఆయుధాలు ఉపవాసం, ప్రార్థన, ధర్మక్రియల ద్వారా ఆ ప్రభుకి దగ్గరగా జీవించి ఆ అంతిమ తీర్పు నుండి తప్పించుకుని ప్రభుతో పాటు కలిసి పరలోక రాజ్యములో ఉందాం. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.